హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాక్లెట్ కస్టర్డ్ కేక్. మరి ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకుందాం. అలాగే 1/3 కప్ ఆయిల్ వేసుకుని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ మిక్స్ అయ్యాక 1 కప్ పాలు వేసుకుని అందులో 1 స్పూన్ నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం వేసుకున్నాక పాలు కొంచెం పీసెస్లా వచ్చినా భయపడిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పాలలో మనం 1 కప్పు మైదా, 1/4 కప్పు కస్టర్డ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మన కేక్ అంతా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్కి ఆయిల్ని అప్లై చేసుకుందాం. తర్వాత అందులో బటర్ పేపర్ పెట్టుకుని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు బ్యాటర్లో ఉన్న బబుల్స్ బయటకు వచ్చేసేలాగా ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మన బ్యాటర్ని అందులో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ బేక్ చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మన కేక్ ఇలా వచ్చి ఉంటుంది. కేక్ రెడీ అయింది లేనిది మనం చూడాలంటే ఇలా ఒకసారి టూత్పిక్తో చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన కేక్ని డీమౌల్డ్ చేసుకుందాం. మన కేక్ చక్కగా వచ్చేసింది. ఈ టాపింగ్ కోసం మనం చాక్లెట్ గనాచీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. పాలని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా పాలు బాగా బాయిల్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని డైరీ మిల్క్ చాక్లెట్స్ని అందులో వేసుకుందాం. ఈ చాక్లెట్స్ అన్నీ పాలల్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్స్ అన్నీ పాలల్లో మిక్స్ అయిపోయాక మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కంటిన్యూగా స్టీర్ చేస్తూ ఉండాలి. ఇలా మన చాక్లెట్ గనాచి చిక్కగా వచ్చేదాకా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మన చాక్లెట్ గనాచి రెడీ అయ్యింది. ఇప్పుడు చాక్లెట్ గనాచిని కేక్ పైన ఇలా మనం వేసుకున్నప్పుడు అది కేక్ అంతా స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ మనం ప్లేట్ని అటు ఇటు ట్విల్ట్ చేస్తే గనాచి బాగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత డెకరేషన్కి మనం ఒక స్ట్రాబెర్రీని ఇలా ఫ్లవర్ లాగా కట్ చేసుకుందాం.
స్ట్రాబెర్రీని కింద నుంచి ఒక థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు సెంటర్లో ఉన్న దాన్ని మనం స్మాల్ పీస్ కింద కట్ చేసుకుంటే అది సేమ్ రెడ్ రోజ్ లాగే ఉంటుంది. ఇప్పుడు మన స్ట్రాబెర్రీ రోజ్ రెడీ అయ్యాక మనం దానికి టూత్ పిక్ పెట్టుకొని కేక్కి డెకరేట్ చేసుకుందాం. అలాగే ఇంకా స్ట్రాబెర్రీస్ని కూడా రోజ్ ఫ్లవర్స్లా రెడీ చేసుకుని ఇలా టూత్ పిక్తో ఇన్సర్ట్ చేసుకుందాం. మన కేక్ రెడీ అయ్యాక పైన డెకరేషన్ మన టేస్ట్కి తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సిల్వర్ బాల్స్ ఇంకా మల్టీ కలర్ స్ప్రింకిల్స్తో డెకరేట్ చేసుకున్నా. ఇప్పుడు మన కేక్ రెడీ అయ్యింది. ఒకసారి కట్ చేసి చూద్దామా? చూసారా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మన చాక్లెట్ కస్టర్డ్ కేక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.